Hello viewers, I am Venkatrao Gaddam, stock market technical analyst. So, ఈరోజు మనకి మార్కెట్ అబౌట్ 300 పాయింట్స్ నిఫ్టీ గ్యాప్ అప్. సో 300 పాయింట్స్లో మనకి ఎంటైర్ డే రేంజ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ 24,337 నుండి 24,185. సో అబౌట్ 150 పాయింట్స్ రేంజ్ అయితే ఫామ్ అయ్యింది. సో ఓపెనింగ్ మనకి 24,289. సో నిన్నటి క్లోజింగ్ మనకి 24,025 ఆ లెవెల్లో క్లోజ్ అయినప్పటికీ సెటిల్మెంట్ ప్రైస్ 23,992. సో నిన్నటి క్లోజింగ్ ఏదైతే ఉందో ఇది లాస్ట్ మంత్ లో. సో లాస్ట్ మంత్ లో ఏదైతే ఉందో నిన్నటి క్లోజింగ్ కూడా సేమ్ అయ్యింది. సో నిన్నటి అనాలిసిస్లో మనం ఆ పాయింట్ మిస్ అయ్యాం. సో లాస్ట్ మంత్ లో దగ్గరే నిన్నటి క్లోజింగ్ ఉంది. జనరల్గా ఒక మంత్లీ క్యాండిల్ లో మోస్ట్ ఇంపార్టెంట్. ఏ ఒక్క రోజైనా ఆ లోకి బిలో క్లోజ్ అయితేనే కొంత డేంజర్ జోన్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. నిన్న ఆ మంత్ లాస్ట్ మంత్ అంటే జూలై మంత్ లో ఏదైతే ఉందో అక్కడే నిన్న మార్కెట్ క్లోజ్ అయింది. మొన్న కూడా మనకి మండే రోజు 24,050 దగ్గర క్లోజ్ అయింది. నిన్న 23,992. సో సైకలాజికల్ నెంబర్ బిగ్ రౌండ్ నెంబర్కి బిలో క్లోజ్ అయినప్పటికీ అది సెటిల్మెంట్ ప్రైస్. సో ఈరోజు 300 పాయింట్స్ గ్యాప్ అప్. సో నిన్న కూడా ఆల్మోస్ట్ ఆల్ 220 పాయింట్స్ గ్యాప్ అప్. బట్ నిన్నటి గ్యాప్ అప్ అయితే సస్టైన్ అవ్వలేదు. నిన్న మార్కెట్ కాంట్రిబ్యూషన్ కూడా ఆల్మోస్ట్ ఆల్ 48 కౌంటర్స్ మనకి ఆఫ్టర్నూన్ వరకు 11-11:30 వరకు కూడా నిన్న పాజిటివ్లో ఉన్నాయి. తర్వాత లాస్ట్లో ఆల్మోస్ట్ ఆల్ 40 కౌంటర్స్ నెగిటివ్లోకి వచ్చాయి. ఇవాళ డే అంతా కూడా స్టేబుల్గా ఉన్నట్లే ఒక 150 పాయింట్స్ మనకి రేంజ్ ఫామ్ అయినప్పటికీ. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్, ఓఎన్జీసీ, ఎల్ఎన్టీ, కోల్ ఇండియా ఈ 5 మనకి టాప్ మోస్ట్ కాంట్రిబ్యూటర్స్. సో 40 పాయింట్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, 30 పాయింట్స్ ఇన్ఫోసిస్, 20 పాయింట్స్ ఓఎన్జీసీ. అండ్ వాళ్ళ ఓఎన్జీసీ టాప్ పెర్ఫార్మర్ అని చెప్పొచ్చు. పర్సంటేజ్ వైజ్ 7.5% అప్ అయింది ఓఎన్జీసీ. సో తర్వాత కోల్ ఇండియా 6.39%. సో మేజర్ కంపెనీస్ అంటే హెవీ వెయిట్స్ పెద్దగా పెర్ఫామ్ చేయకపోయినప్పటికీ మనకి బ్రాడర్ మార్కెట్ అయితే లైక్ ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఐటీసీ, పవర్ గ్రిడ్ ఇలాంటి కంపెనీస్ బాగా పెర్ఫామ్ చేశాయి. అండ్ డే అంతా కూడా స్టడీగానే ఉన్నట్లు. సో 24,200 మనకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్. సో మార్నింగ్ ఆ సపోర్ట్ బ్రేక్ అయ్యి పైకి వెళ్ళి అంటే 24,337 వరకు వెళ్ళి మళ్ళీ 24,200 బ్రేక్ అయింది. బట్ డే అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ 24,200 అయితే స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకున్నట్టు. ఇక మనకి 24,200 ఒక బెంచ్ మార్క్ కింద చూడొచ్చు. సో ఇవాళ సెంటిమెంట్ పాజిటివ్ సెంటిమెంట్ అయితే క్లోజ్ అయింది కంపారిటివ్లీ లాస్ట్ 2 days. మండే ట్యూస్డేతో పోలిస్తే వాళ్ళ సెంటిమెంట్ కొంచెం బెటర్ అయింది. సో అవుట్ ఆఫ్ 50, 42 కౌంటర్స్ మనకి పాజిటివ్ సెంటిమెంట్తో క్లోజ్ అయ్యాయి. ఒక 8 కౌంటర్స్ మాత్రమే నెగిటివ్లో ఉన్నాయి. ఆ 8లో కూడా మనకి హెవీ వెయిట్స్ అయితే ఏ ఒక్కటి కూడా హెవీ వెయిట్ లేదు ఇందులో. సో ఇండస్ఇండ్ బ్యాంక్, ఐషర్ మోటార్స్, టెకెమ్, హిందుస్థాన్ యూనిలివర్, భారతీ ఎయిర్టెల్, టైటాన్, బ్రిటానియా, ఏషియన్ పెయింట్. ఒక్క భారతీ ఎయిర్టెల్ తప్ప చెప్పుకోదగ్గ హెవీ వెయిట్స్ అయితే ఇందులో లేవు. ఆల్ హెవీ వెయిట్స్ వల్ల పాజిటివ్లో క్లోజ్ అయినట్లు. అండ్ కాంట్రిబ్యూషన్ కూడా మనకి పాజిటివ్ సైడ్ అరౌండ్ 320 పాయింట్స్ కాంట్రిబ్యూషన్ పాజిటివ్ సైడ్ జరిగింది. అరౌండ్ 12 పాయింట్స్ మాత్రమే నెగిటివ్ సైడ్ జరిగింది. ఇక బ్యాంక్ నిఫ్టీకి వస్తే బ్యాంక్ నిఫ్టీ మనకి అవుట్ ఆఫ్ 12 ఆల్మోస్ట్ ఆల్ 10 కౌంటర్స్ పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. అండ్ బ్యాంక్స్లో కూడా మనకి ఏవైతే హెవీ వెయిట్స్ ఉన్నాయో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానివ్వండి, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్, కోటాక్ మహీంద్రా బ్యాంక్ ఇవన్నీ కూడా పాజిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. సో నెగిటివ్ సైడ్ ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా ఇవాళ పూర్ పెర్ఫార్మర్ అని చెప్పొచ్చు. మోర్ దాన్ 2.5% నెగిటివ్లో క్లోజ్ అయింది ఇండస్ఇండ్ బ్యాంక్. అండ్ మిగతా బ్యాంక్స్ అన్నీ కూడా ఇవాళ అబౌట్ 1% మోర్ దాన్ 8-9 బ్యాంక్స్ మనకి 1% అబోవే క్లోజ్ అయ్యాయి. ఇక ఐటీ కూడా అవుట్ ఆఫ్ 10 మనకి పాజిటివ్లో 9 పాజిటివ్ సైడ్ క్లోజ్ అయ్యాయి. ఒక టెక్ మహేంద్ర మాత్రమే అది నామినల్గా నెగిటివ్ సైడ్ అయితే క్లోజ్ అయింది. సో ఇన్ఫోసిస్ 2.5%, పర్సిస్టెంట్ 4%, అండ్ ఎల్టీఐ మైంట్రీ 2%, కోఫోర్జ్ 2%, ఎంఫసిస్ 3%. సో ఇక్కడ మనకి ఇన్ఫోసిస్ మేజర్ కాంట్రిబ్యూటర్ అని చెప్పొచ్చు. ఐటీకి అరౌండ్ 250 పాయింట్స్. సో మనకి ఇక్కడ 570 పాయింట్స్ అప్ అయింది. 570 పాయింట్స్లో ఇన్ఫోసిస్ ఒక్కటే 250 అంటే హాఫ్ ఆఫ్ ద పోర్షన్
ఇన్ టర్మ్స్ ఆఫ్ గెయిన్స్ ఇన్ఫోసిస్ మనకి కాంట్రిబ్యూట్ చేసిందని చెప్పొచ్చు. సో ఓవరాల్గా మేజర్ సెక్టర్స్ బ్యాంక్స్ అండ్ ఐటీ ఇవాళ కాంట్రిబ్యూట్ చేశాయి. అందుకే మనకి నిఫ్టీ అబౌట్ 300 పాయింట్స్ నిన్నటి క్లోజింగ్ నుండి ఈరోజు క్లోజింగ్కి 300 పాయింట్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు అబౌట్ 1.72% మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్. సో ఆల్ టైమ్ హై మనకి ఏదైతే 25,070 లెవెల్ నుండి 24,300 అంటే అబౌట్ 750 పాయింట్స్ మాత్రమే మనం ఆల్ టైమ్ హై నుండి లాస్ అయి ఉన్నాం. సో ఇక్కడ నుండి మార్కెట్స్ ట్రెండ్ ఏదైతే ఉందో లాంగ్ టర్మ్ ట్రెండ్ ఇప్పటికీ పాజిటివ్గానే ఉంది. షార్ట్ టర్మ్ ట్రెండ్ అండ్ మిడ్ టర్మ్ ట్రెండ్ లైట్గా నెగిటివ్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఇది ఏమైనా ట్రెండ్ రివర్సల్ అవుతుందా లేదు అని అంటే టెంపరీగా షార్ట్ కవరింగ్ అవుతుందా ఒకసారి అనాలిసిస్ చేద్దాం. సో మేజర్ మనకి నిఫ్టీ 50లో ఇక్కడ మంత్లీ లెవెల్స్ జాగ్రత్తగా గమనిస్తే మంత్లీ లెవెల్స్లో మనకి ఏవైతే కలర్స్ ఇండికేట్ చేస్తున్నాయో ఇది -2 జోన్, ఇది -1 జోన్. సో ఈ జోన్లో మనకు ఒక ఇంపార్టెంట్ లెవెల్ 24,397. ఏ ఒక్కరోజైనా కానీ మార్కెట్ 24,397 పైన క్లోజ్ అయితే అంటే ఇవాళ ఏదైతే మనకి ఆల్మోస్ట్ ఆ లెవెల్ వరకు చూసాం, ఇవాళ కాదు నిన్న అనుకుంటాను 24,382 నిన్నటి హై 24,382, ఇవాళ హై 24,337. సో మార్కెట్ ఇక్కడ ఒక నంబర్ కోసం వెయిట్ చేస్తుంది 24,400. ఇంట్రాడేలో బ్రేక్ అవటం కాదు, రేపు క్లోజింగ్ మనకి 24,400 అబోవ్ క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అయితే మార్కెట్ మళ్ళా ఒకసారి ఆల్ టైమ్ హైని రీటెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మనకి గ్లోబల్గా కూడా యుఎస్ మార్కెట్స్లో సెప్టెంబర్ అండ్ నవంబర్లో ఇంట్రెస్ట్ రేట్స్ 50 పాయింట్స్ కట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని ఒక న్యూస్ వస్తూ ఉంది. మేబీ మార్కెట్స్లో అంత ఫాల్ ఉండకపోవచ్చు. సో టెక్నికల్గా కూడా మనకి ఇక్కడ ఏదైతే ఈ లెవెల్ ఉందో ఈ రెండు లెవెల్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో నిన్న సెటిల్మెంట్ ప్రైస్ 24,000 బిలో క్లోజ్ అయినప్పటికీ మండే రోజు వచ్చిన ఫాల్ ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకుంది మనకి. అంటే దీన్ని మనం -2 జోన్ కింద కన్సిడర్ చేయొచ్చు. మార్కెట్ ఈ జోన్ నుండి ఇప్పుడు ఈ జోన్లో క్లోజ్ అయింది. ఒకవేళ ఈ జోన్ కానీ బ్రేక్ అయితే మాత్రం మార్కెట్లో ఒక బౌన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. మళ్ళీ ఒకసారి ఆల్ టైమ్ హైని రీటెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో 24,400 యాజ్ పర్ మంత్లీ లెవెల్ ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్. అదేవిధంగా క్వార్టర్లీలో కూడా మనకి 24,540 అండ్ 275. సో ఇవాళ క్లోజింగ్ 297. సో మార్కెట్ నిన్నటి క్లోజింగ్తో కంపేర్ చేస్తే మనకంటే రెండు లెవెల్స్ని ఇవాళ క్లియర్ చేసిందని చెప్పొచ్చు. నిన్నటి క్లోజింగ్తో పోలిస్తే నిన్న 24,000 మార్క్ బిలో క్లోజ్ అయింది. సో నిన్నటి క్లోజింగ్తో చూస్తే మనకి ఇవాళ ఈ రెండు లెవెల్స్ని క్లియర్ చేసింది కాబట్టి మార్కెట్కి ఇక్కడ 24,397 మంత్లీలో ఒక రెసిస్టెన్స్ అయితే 24,540 ఒక లెవెల్ కింద ఇండికేట్ చేస్తూ ఉంది. సో చూద్దాం ఈ రెండు లెవెల్స్ 24,400, 24,541. ఇక ఇయర్లీకి వద్దాం. ఇయర్లీలో ఏమన్నా క్లూ దొరుకుతుందేమో 24,466. సో 24,466. సో ఇప్పుడు మనం ఈ మూడు లెవెల్స్ని జాగ్రత్తగా గమనిద్దాం. మంత్లీ, క్వార్టర్లీ అండ్ హాఫ్ ఇయర్లీ సేమ్ డేటా ఉంది. ఇయర్లీ మూడిట్లో మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ పాయింట్స్ చూద్దాం. సో యాజ్ పర్ మంత్లీ మనకి 24,397. సో రౌండ్ ఫిగర్ చేద్దాం 24,400. అదేవిధంగా ఇక్కడ 24,540. అదేవిధంగా ఇక్కడ 24,466. సో ఈ మూడింటిని మనం వాచ్ చేయాల్సిన లెవెల్స్. సో 24,540 దిస్ ఈజ్ క్వార్టర్లీ అండ్ హాఫ్ ఇయర్లీ లెవెల్, అండ్ 24,466 and 24,397. సో ఏ ఒక్క రోజైనా మనకి 397 క్లియర్ చేసినా కానీ ఒక పాజిటివిటీ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ 466 క్లియర్ చేసినా 540 క్లియర్ చేసినా మళ్ళీ క్లియర్గా అయితే ఒక టర్న్ తీసుకునే ఛాన్స్ ఉంది అప్ సైడ్.
సో ఈ మూడింటిని మనం నెక్స్ట్ కమింగ్ డేస్లో అంటే రేపు ఎల్లుంట్లో థర్స్డే అండ్ ఫ్రైడేలో వాచ్ చేయాల్సిన నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్. ఇక ఇవాళ 1.27% అప్ అయింది నిన్నటి క్లోజింగ్ నుండి ఈరోజు క్లోజింగ్ వరకు కూడా. ఇక బ్యాంక్ నిఫ్టీ అబౌట్ 0.75% అప్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి ఈ మంత్ మనం లేదంటే ఈ క్వార్టర్ చూసుకున్నా కానీ ఆల్ టైమ్ హై నుండి మనకి అరౌండ్ నాట్ ఆల్ టైమ్ హై ఈ జూలై 1 నుంచి అబౌట్ 4.25% మాత్రమే ఫాల్ చూసాం. 4.25 ప్రాఫిట్ బుకింగ్ కిందే చెప్పొచ్చు. అదేవిధంగా నిఫ్టీ కూడా మనకి క్వార్టర్లీ పరంగా చూస్తే స్టిల్ 1.19% అప్లో ఉన్నాం. మంత్లీ పరంగా చూస్తే 2.62%. సో ఇంకా ఇక్కడ మనకి 5% ఏదైతే మొన్న ఫాల్ ఉందో 25,024 వరకు ఫాల్ అయింది 5% లెక్కే. సో ఈరోజు 300 పాయింట్స్ రికవరీ వల్ల మనకి ఆల్మోస్ట్ 400 పాయింట్స్ రికవరీ వల్ల మనకి స్టిల్ మనం టాప్ నుండి అరౌండ్ 3% నెగిటివ్లోనే ఉన్నాం. సో ఇది పెద్ద ఇంపాక్ట్ అయితే కానే కాదు. సో అప్ టు 10% వరకు కూడా మనం దీన్ని ప్రాఫిట్ బుకింగ్ కిందనే కన్సిడర్ చేయొచ్చు. ఇక ఐటీ కూడా మనకి ఈ మంత్ 4% ఫాల్ వచ్చింది. ఈరోజు 1.5% అప్ అయింది. సో వీక్లీలో ఇంకా అయితే మనకి నెగిటివ్లోనే ఉంది. సో ఈ బిగ్ వీక్ కాబట్టి మనకి రేంజ్ కూడా 1598 పాయింట్స్ రేంజ్ వచ్చింది యాక్చువల్గా హై నుంచి లో. సో 39427 ఈ వీక్లో వచ్చిన హై 39427. ఇవాళ క్లోజింగ్ అరౌండ్ 39,200. సో ఈ వీక్లీలో వచ్చిన హై కూడా ఒక ఇంపార్టెంట్, అంటే ఇది మండే రోజు వచ్చిన హై. సో ఈ హైని మనం బ్రేక్ చేయగలిగినా కానీ మార్కెట్లో ఒక పాజిటివిటీ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఈరోజు క్లోజ్ అయిన విధానాన్ని బట్టి చూస్తే మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఐటీ మూడు కూడా పాజిటివ్ సెంటిమెంట్స్ తోటే క్లోజ్ అయి ఉన్నాయి. ఇక హీట్ మ్యాప్స్కి వద్దాం. సో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అని అంటే మనకి ఇయర్లీ ఏ కౌంటర్లో మేజర్ ఫాల్ వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో మేజర్లీ మనకి ఇండస్ఇండ్ బ్యాంక్ అరౌండ్ 16% ఫాల్ వచ్చింది ఈ లాస్ట్ 7 monthsలో. సో 16% లాస్ట్ అంటే December 31 క్లోజింగ్తో చూస్తే మనకి ఈరోజు క్లోజింగ్తో అరౌండ్ 16% ఫాల్. అండ్ ఇవాళనే మనకి అరౌండ్ 2.6% ఫాల్ చూసాం. సో ఇక్కడ మనకి ఏదైతే ఈక్విటీస్లోకి వెళ్ళి ఇండస్ఇండ్ బ్యాంక్లో సో ఇండస్ఇండ్ బ్యాంక్లో ఇయర్లీ లెవెల్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. సో ఈ ఇయర్లీ లెవెల్స్ ఇవాళ క్లోజ్ అయిన 1345. సో 1345 స్టిల్ ఇక్కడ మనకు సిపిఆర్ ఇండికేషన్లోనే ఉన్నాం. 1304కి బిలో వస్తేనే మార్కెట్లో ఇంకొంచెం ఫాల్ ఉంటుంది. సో ఇవాళ వచ్చిన లో మనకి ఆల్మోస్ట్ ఆల్ 1329. సో ఇక్కడ 1305 దగ్గర ఒక ప్రైస్ని అయితే కన్సిడర్ చేయొచ్చు ఎవరైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటే. అదేవిధంగా మనకి ఎల్టీఐ మైంట్రీ మనకి నిన్న టాప్ లిస్ట్లోనే డౌన్ సైడ్ పూర్ పెర్ఫార్మెన్స్లో ఎల్టీఐ మైంట్రీ కూడా ఉంది. సో ఎల్టీఐ మైంట్రీని కూడా ఇక్కడ మనం కన్సిడర్ చేయొచ్చు. ఏవైతే అబౌట్ 8% పైన ఫాలో అయ్యి ఉన్నాయో వాటిల్లో మనం డిఫరెంట్ ప్రైస్ పాయింట్స్లో ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయొచ్చు. ఇక్కడ టాప్ 5లో మనకి ఏషియన్ పెయింట్, బజాజ్ ఫినాన్స్, టైటాన్, ఎల్టీఐ మైంట్రీ అండ్ ఇండస్ బ్యాంక్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇవి మోర్ దాన్ 8% ఫాల్లో ఉన్నాయి. సో ఇక్కడ ఎల్టీఐ మైంట్రీ చాలా రోజుల నుంచి ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకొని ఉంది. ఇవాళ కూడా అరౌండ్ 2% అప్ అయింది. ఐటీ ఇండస్ట్రీతో పాటు ఇది కూడా అప్ అయింది. సో నిన్న మనం చూసినప్పుడు ఇది అరౌండ్ 13% ఫాలో అయ్యి ఉంది. ఇవాళ 2%. నిన్న మనం రికమెండేషన్స్లో ఇదే చెప్పాం. సో ఇక్కడ ఎల్టీఐ మైంట్రీకి ఒక సపోర్ట్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో అరౌండ్ 1340 దగ్గర ఉన్నట్లుంది. సో 1305 దగ్గర అయితే ఒక ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా ఒక సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఇక డైలీ పెర్ఫార్మెన్స్ చూద్దాం. సో ఈరోజు ఓఎన్జీసీ టాప్ పెర్ఫార్మర్ ఉన్నట్లు 7.5%. ఓఎన్జీసీ తర్వాత కోల్ ఇండియా తర్వాత అదానీ ఎంటర్ప్రైజ్, తర్వాత అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్. సో ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ అప్రిషియేషన్లో మనకి ఏవి కూడా హెవీ కౌంట్స్ లేవు. సో బ్రాడర్ మార్కెట్లో ఈరోజు అయితే ఒక మంచి
బయింగ్ వచ్చినట్లు కనిపిస్తూ ఉంది. సో అందుకే మార్కెట్ చాలా స్టేబుల్గా ఉన్నట్లు. సో 24,000 మార్క్, సారీ 24,200 మార్క్ దగ్గర చాలాసేపు మార్కెట్ హోల్డ్ అయ్యి ఉంది. సో ఇక్కడ ఏది కూడా మనకి హెవీ వెయిట్స్ ఉన్న కౌంటర్ అయితే ఇక్కడ ఏ ఒక్కటి కూడా లేదు. ఈవెన్ టాప్ 10లో కూడా లేదు మనకి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13th ప్లేస్లో ఉంది ఇన్ఫోసిస్. సో మనకి హెవీ కౌంట్స్ అంటే మనకి హృతిక్ కౌంట్ స్టాక్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇలాంటివి యాక్చువల్గా ఇవాళ పెర్ఫార్మెన్స్ లిస్ట్లో చూస్తే మనకి ఏవి కూడా హెవీ వెయిట్స్ అబౌట్ ఇన్ఫోసిస్ 2.5%, అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1.4%, టీసీఎస్ 0.7%, ఐసిఐసిఐ బ్యాంక్ 0.5%. సో హెవీ వెయిట్స్ అయితే ఇన్వాల్వ్ అవ్వలేదు. సో బ్రాడర్ సెక్టార్స్, మిగతా సెక్టార్స్ అయితే ఇన్వాల్వ్ అయినట్లు కనిపిస్తోంది. ఇక ఈటీఎఫ్స్, సో ఇవాళ ఈటీఎఫ్స్ మనకి 3.5 రూపీ పెరిగింది నిఫ్టీ బీస్. సో నిన్న మనం క్లియర్గా రికమెండ్ చేసాం ఇక్కడ ఈటీఎఫ్స్ని ప్లాన్ చేసుకునే వాళ్ళు ఈ ప్రైస్ పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి నిన్నటి క్లోజ్ అరౌండ్ 267, సో ఇవాళ 271, సో 267 271, సో 263 ఆర్ 274 ఏదో ఒక సైడ్ బ్రేక్అవుట్ రావాలి మనకి. సో 263 ఆర్ 274 ఇయర్లీలో. అదేవిధంగా ఇక్కడ మనకి అరౌండ్ 267 నిన్న హాఫ్ ఇయర్లీ ప్రైస్లో మనకి ఇక్కడ ఈ 270 దగ్గర అయితే ఒక 2 ప్రైస్ పాయింట్స్ అయితే ఇండికేట్ చేస్తున్నాయి. సో ఓవరాల్గా మనకి స్టిల్ ఈ ఇయర్లో 13% నిఫ్టీ బీస్ అప్రిషియేషన్ అయినట్లు కనిపిస్తోంది. సో మంత్లీలో మనకి ఆల్ టైమ్ హై నుండి చూసినా కానీ 2.5% మాత్రమే ఫాల్ వచ్చింది. ఇక బ్యాంక్ బీస్, సో బ్యాంక్ బీస్ అరౌండ్ 2.5% మాత్రమే ఈ మంత్లీలో ఫాల్ ఉంది. సో ఇవాళ బ్యాంక్ బీస్ కూడా అరౌండ్ 0.7%. మనకి ఇండిసెస్ ఎంత అప్రిషియేషన్ ఉందో సేమ్ అప్రిషియేషన్ ఇక్కడ కూడా కనిపిస్తుంది. గోల్డ్ బీస్ ఇవాళ అబౌట్ 0.7% అయితే డిప్రిషియేట్ అయి ఉన్నాయి. సో గోల్డ్ కూడా మనకి ఇక్కడ ఏదైతే 58 రూపీస్ ఇండికేట్ చేస్తుందో స్టిల్ ఇక్కడ ఒక సపోర్ట్ జోన్లోనే ఉంది మార్కెట్. సో 53 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఉంది గోల్డ్ బీస్కి. ఇక ఫార్మా బీస్, సో ఫార్మా బీస్ కూడా ఇవాళ నిన్న క్లియర్గా చెప్పుకున్నాం. ఫార్మా బీస్ క్లియర్ స్ట్రెంగ్త్ అయితే కనిపిస్తూ ఉంది. ఇంత ఫాల్లో కూడా ఒక సెక్టార్ ఏదైనా స్ట్రాంగ్గా ఉందంటే అది ఫార్మా సెక్టర్. సో ఇవాళ కూడా ఇది 2.5%, ఆల్మోస్ట్ 2.3% అప్రిషియేట్ అయింది. సో మనకి ఓవరాల్గా ఈ ఇయర్లో ఇప్పటి వరకు కూడా 31% అప్రిషియేట్ అయింది. ఒక స్ట్రాంగ్ సెక్టార్స్, 2 స్ట్రాంగ్ సెక్టార్స్ అనుకుంటే ఆటోమొబైల్స్ ఒకటి, ఫార్మా ఒకటి స్ట్రాంగ్గా ఉన్నాయి. మొన్న ఫాల్లో ఆటోమొబైల్స్ కొంత రియాక్ట్ అయింది డౌన్ సైడ్, బట్ ఫార్మా మాత్రం ఎటువంటి రియాక్షన్ లేదు. స్టిల్ ఈరోజు కూడా ఈ లాస్ట్ 7 మంత్స్లో 31% అప్రిషియేట్ అయిన సెక్టార్ ఫార్మా సెక్టార్. సో ఎక్కడా కూడా డైలీ, వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ ఎక్కడ నెగిటివిటీ అయితే కనిపించట్లేదు. సో స్టిల్ మనకి ఫార్మా కొంత అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక ఆటోబీస్, సో ఇవాళ అబౌట్ 1.6% అప్రిషియేషన్ చూసాం ఆటోబీస్లో. స్టిల్ ఇప్పటికీ మనకి అరౌండ్ 35% అప్రిషియేట్ అయ్యింది ఆటోబీస్ ఈ ఇయర్లో, లాస్ట్ 7 మంత్స్లో. అండ్ ఆన్ యావరేజ్ పర్ మంత్ 5% రిటర్న్స్ జనరేట్ చేసింది ఇది ఆటోబీస్. సో ఇక్కడ ఆటోబీస్లో కూడా అరౌండ్ 254, ఇవాళ క్లోజింగ్ 255 అనుకున్నా కానీ నిన్న 250 దగ్గర క్లోజ్ అయింది. చాలా స్ట్రాంగ్గా అయితే ఆటోబీస్ కనిపిస్తుంది. సో 250 నిన్న ఇక్కడ మనం ఇండికేట్ చేస్తున్న ప్రైస్ కూడా అరౌండ్ 250 దగ్గర ఉంది. సో 262 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. ఇవాళ హై 258. ఐటీబీస్ మోడరేట్గానే ఉన్నాయి, పెద్దగా ఫాల్ కానీ పెద్ద అప్రిషియేషన్ అయితే లేదు. సో ఇవాళ 1.5% పైనే మనకి ఐటీబీస్ అప్రిషియేట్ అయింది. దీని ఇంపాక్ట్ మనకి నిఫ్టీలో కూడా క్లియర్గా కనిపించింది. సో ఆల్ కంపెనీస్ ఇన్ ఐటీ మనకి 10 కంపెనీస్ మేజర్గా ఉంటే ఇండెక్స్లో అన్నీ కూడా పాజిటివ్ సైడే క్లోజ్ అయ్యాయి. ఒక్క హెచ్సిఎల్ టెక్ తప్ప ఆల్మోస్ట్ ఒక 9 పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. సో ఇక్కడ మనం మేజర్లీ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో మీ టైం ఫ్రేమ్ ఏదైతే ఉందో, మీరు షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ ఆర్ మిడ్ టర్మ్ ఇన్వెస్టర్ ఆర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. సో ఇక్కడ షార్ట్ టర్మ్కి అయితే క్వార్టర్లీ లెవెల్స్, మిడ్ టర్మ్ అయితే హాఫ్ ఇయర్లీ లెవెల్స్, అండ్ లాంగ్ టర్మ్కి అయితే ఇయర్లీ లెవెల్స్ని కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ చార్ట్ మేము ఎందుకు ఎంత క్లియర్గా ఇస్తున్నాము అని అంటే ఈజీగా ఏ కౌంటర్లో ఎంత ఫాల్ వచ్చింది. సో ఎవరైనా మిడ్ టర్మ్ ఇన్వెస్టర్
చెక్ చేసుకోవాలంటే ఈ విధంగా మనకి ఎక్కడ ఏదైతే హెవీ ఫాల్ ఉందో, ఎందుకంటే నిఫ్టీ 50 అంటేనే గుడ్ కంపెనీస్. సో నిఫ్టీ 50లో ఉన్న కంపెనీస్ అంటేనే గుడ్ కంపెనీస్. సో వీటిల్లో మనకి ఏది చీపర్గా వస్తుందో ఆ ప్రైస్ దగ్గర మనం ఎంట్రీ తీసుకోవటం బెస్ట్. సో ఇక్కడ హాఫ్ ఇయర్లీలో అయితే మిడ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి టాటా స్టీల్ ఒకటి మోర్ దాన్ 10% ఫాల్లో కనిపిస్తుంది. యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్ అండ్ హిండాల్కో ఈ మూడు కూడా బెటర్ బెట్స్ అనుకోవచ్చు మనకి. మిడ్ టర్మ్ అంటే నెక్స్ట్ 6 months 1 year లోపు టైం ఫ్రేమ్ ఉండే వాళ్ళకి. అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా మనకి అరౌండ్ 9% డిప్రిషియేషన్ అయ్యి ఉంది. సో ఇవన్నీ కూడా మంచి కంపెనీసే కాబట్టి డెఫినెట్లీ ఒక 2 to 3 ప్రైస్ పాయింట్స్లో మనం వీటిని యావరేజ్ చేసుకోవటం బెస్ట్. ఇక రికవరీ చూద్దాం వీక్లీలో మనకి. సో లాస్ట్ 3 days ఏది బెటర్గా పెర్ఫామ్ చేసిందో చూద్దాం. సో లాస్ట్ 3 daysలో మనకి బ్రిటానియా బెటర్గా పెర్ఫామ్ చేసింది, తర్వాత సిప్లా, తర్వాత హెచ్యుఎల్, కోల్ ఇండియా, నెస్లే ఇండియా. సో ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనకి బ్రిటానియా, హెచ్యుఎల్, నెస్లే ఇండియా ఇవన్నీ కూడా మనకి ఎఫ్ఎంసీజీ కౌంటర్స్. సో ఈ వీక్లో ఎఫ్ఎంసీజీ కొంత బెటర్గా పెర్ఫామ్ చేసినట్లు. ఇక బ్రాడర్ మార్కెట్లో మనకి ఫార్మా నుంచి సిప్లా ఉంది అండ్ ఐటీ నుంచి ఎల్టీఐ మైంట్రీ ఉంది. సో ఈ వీక్లో మనకి సాలిడ్గా 1% రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ ఐటీ నుండి ఎల్టీఐ మైంట్రీ. సో ఆల్రెడీ ఇది మనకి నిఫ్టీ 50 కౌంటర్స్లో ఇయర్లీ పర్సంటేజ్ ఆఫ్ అప్రిషియేషన్ ఆర్ డిప్రిషియేషన్ చూస్తే చీప్గా దొరుకుతున్న కంపెనీ ఎల్టీఐ మైంట్రీ. సో మనం 3-4 రోజుల నుంచి ఇదే సజెస్ట్ చేస్తున్నాం. ఎల్టీఐ మైంట్రీ మనకి ఈరోజు 2% అప్ అయ్యింది యాక్చువల్గా. అండ్ తర్వాత మనకి అదానీ ఎంటర్ప్రైజ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఐటీసీ, బజాజ్ ఆటో, సన్ ఫార్మా, టాటా కన్జ్యూమర్స్. చూస్తే ఇక్కడ మనకి సిప్లా ఒకటి, సన్ ఫార్మా ఒకటి. అంటే ఫార్మా అండ్ ఎఫ్ఎంసీజీ మనకి ఈ వీక్లో స్ట్రాంగ్ అయినట్లు కనిపిస్తుంది. ఒకవేళ మార్కెట్ స్టిల్ స్టేబుల్గా ఉన్న, అంటే స్టిల్ కన్సాలిడేషన్లో ఉన్న, కొంత టర్న్ తీసుకున్నా కానీ ఈ 2 సెక్టార్స్కి ఇంకా కొంచెం పాజిటివిటీ నెక్స్ట్ వీక్ కూడా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈవెన్ టాటా కన్జ్యూమర్స్ కూడా మనకి ఆల్మోస్ట్ ఎఫ్ఎంసీజీలో 4 కౌంటర్స్ ఉన్నాయి అండ్ డాక్టర్ రెడ్డీస్. సో ఫార్మా అండ్ ఎఫ్ఎంసీజీ స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఈ వీక్. అండ్ వీక్గా ఉన్న సెక్టార్స్ ఏవి అంటే మనకి ఆటోమొబైల్స్. సో ఈ వీక్లో టాటా మోటార్స్ ఇప్పటికీ ఈ రోజు వరకు కూడా మనకి 6% లాస్ చూసాం. బట్ టాటా మోటార్స్ ఈ ఇయర్లో మనకు ఆల్మోస్ట్ ఆల్ 40% అప్ అయినట్లు కనిపిస్తుంది. సో ఈ 6% లెస్ చేసినా కానీ ఇక్కడ 32% స్టిల్ పాజిటివిటీ ఉంది ఇయర్లీ చూస్తే. అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ సో ఈ వీక్లో కూడా మనకి అరౌండ్ 5% లాస్లో ఉంది అండ్ ఇయర్లీలో కూడా 15% లాస్లో ఉంది. సో ఇక్కడ 2-3 ప్రైస్ పాయింట్స్ చూసి మనకి ఇండస్ఇండ్ బ్యాంక్ బెస్ట్ బెట్ అని చెప్పుకోవచ్చు ఈ లెవెల్లో బై చేసుకోవడానికి. అండ్ ఎస్బీఐ కూడా మనకి అరౌండ్ 4.5% ఫాలో అయింది. సో ఈ ఇయర్లో ఇప్పటి వరకు కూడా 26% అప్లో ఉంది ఎస్బీఐ. సో 2 క్లబ్ చేస్తే మోర్ దాన్ 30%. అండ్ భారతీ ఎయిర్టెల్ ఈ వీక్లో 4% లాస్లో ఉంది. సో ఓవరాల్గా ఇప్పటికే 40% పాజిటివిటీ ఉంది. సో ఈ 4% కూడా క్లబ్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ 45% మనకి ఇయర్లో అప్రిషియేట్ అయ్యింది భారతీ ఎయిర్టెల్. సో బాగా పెర్ఫామ్ చేస్తున్న కౌంటర్స్ ఇంత పర్సంటేజ్ ఆఫ్ ఫాల్లో మనం డెఫినెట్లీ కన్సిడర్ చేయొచ్చు యాక్చువల్గా. ఎందుకంటే మనకి ఒక గుడ్ కంపెనీ 6%, 7% డిప్రిషియేషన్లో దొరకటం చాలా కష్టం. అది కూడా 1 or 2 daysలో. మనకి 1 month, 2 months టైం పీరియడ్లో జరగటం వేరు, 2-3 daysలో జరగటం వేరు. సో వీక్లీలో మనకి ఏవైతే ఇక్కడ నెగిటివ్గా ఉన్నాయో వీటిని కూడా 2-3 ప్రైస్ పాయింట్స్లో మనం ఇక్కడ బయింగ్ యావరేజ్ చేసుకుంటూ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇక వీటిలో అయితే నాకు హెవీ వెయిట్స్ పెద్దగా ఏం కనిపించట్లేదు. సో హృతిక్ స్టాక్స్లో ఇక్కడ ఏవి అయితే హెవీ వెయిట్స్ కనిపించట్లేదు. సో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు బ్రాడర్ మార్కెట్ ఫాల్ అయింది కానీ హెవీ వెయిట్స్లో పెద్దగా ఫాల్ రాలేదు. సో హెవీ వెయిట్స్ ఈ వీక్ మనకి రిలయన్స్ 2.5%. సో ఇక్కడ నుండి చూస్తే మనకి ఆల్మోస్ట్ ఆల్ రిలయన్స్ 2.3% ఈ రోజుతో చూస్తే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2%, యాక్సిస్ బ్యాంక్ 2%, ఐసిఐసిఐ బ్యాంక్ 2%. బ్యాంక్స్ 3 కూడా మనకి హెవీ వెయిట్స్ 3 కూడా అరౌండ్ 2% ఫాల్ వచ్చింది. అండ్ ఈరోజు మనకి 3 కూడా కొంత పాజిటివ్లో ఉన్నట్లు కనిపిస్తున్నాయి. సో మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేజర్గా ఈ వీక్లో అరౌండ్ 4% వరకు ఫాల్ వచ్చింది. ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ 1.5% వరకు కూడా అప్ సైడ్ చూసాం. అండ్ సో హెవీ వెయిట్స్ మనకి ఇన్ఫోసిస్ పెద్ద డ్యామేజ్ జరగలేదు, స్టిల్
ఇప్పటికి కూడా 1.6% నెగిటివిటీలో ఉంది. అండ్ కొటాక్ బ్యాంక్ కూడా 1.5% నెగిటివిటీ. సో హెవీ వెయిట్స్లో అయితే పెద్ద ఫాల్ రాలేదు. మనకి ఏవైతే బిగ్గర్గా పెర్ఫామ్ చేసే ఆటో ఇండస్ట్రీ, సో టాటా మోటార్స్ అండ్ హీరో మోటార్స్, సో వీటిల్లోనే కొంత అయితే ప్రాఫిట్ బుకింగ్ జరిగినట్లు కనిపిస్తుంది. సో ఇక మనకి మేజర్లీ ఇండిసెస్లో ఇందాక చెప్పుకున్న లెవెల్స్ ప్రకారం 24,397 రేపు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్. సో ఇది బ్రేక్ అయితే మళ్ళీ ఇక్కడ 24,540 ఒక లెవెల్ ఉంది. అండ్ అదేవిధంగా ఇక్కడ ఇయర్లీలో 24,467. సో ఈ 3 లెవెల్స్ మనం జాగ్రత్తగా వాచ్ చేయొచ్చు. సో మార్కెట్ మొన్న వచ్చిన లో మనం మండే రోజు అనాలిసిస్లో కూడా ఇదే చెప్పుకున్నాం. సో మండే రోజు వచ్చిన లో చాలా కీ లెవెల్. సో మండే అరౌండ్ 23,900 ఇక్కడ ఏదైతే మంత్లీలో మనం మెన్షన్ చేసుకున్న ఒక సపోర్ట్ ఉందో మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. సో ఇక్కడ రెడ్ లైన్ ఇండికేట్ చేసేది ఇది -2 జోన్. సో -2లోకి వచ్చినట్లే మార్కెట్. సో ఒక బుల్ మార్కెట్ అంత ఈజీగా ఒకేసారి క్రాష్ అయితే అవ్వదు, మళ్ళీ అట్లీస్ట్ ఒక 50% రికవరీ అయినా అవ్వాలి. సో మనకి 25,000 నుండి 23,900 అన్నా కానీ అరౌండ్ 1,200 పాయింట్స్, అంటే ఇక్కడ 78 ఆర్ సంథింగ్ ఉంది. సో 1,200 పాయింట్స్లో మనకి 23,900 నుండి ఒక 600 పాయింట్స్ అన్నా కానీ 24,500 విచ్ ఈజ్ ఈక్వల్ టు 50% ఆఫ్ ద ఫాల్. సో జనరల్గా మార్కెట్ మనకి ఇలా వెళ్ళినా కానీ మార్కెట్ మళ్ళీ ఇలా ఒకేసారి ఫాల్ రాదు. యాక్చువల్గా కొంత ఫాల్ వచ్చినప్పటికీ మళ్ళీ ఈ ఫాల్లో ఒక 50% ఇక్కడ వచ్చిన ఫాల్ ఏదైతే ఉందో దీంట్లో 50% రీట్రేస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈరోజు క్లోజ్ అయిన విధానాన్ని బట్టి చూస్తే మనకి రేపు 24,400 టు 24,500 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఇంకొక 200 పాయింట్స్. సో ఈ 200 పాయింట్స్ అప్ అయితే మనకి మొన్న వచ్చిన ఫాల్లో ఏదైతే 1,200 పాయింట్స్ ఫాల్ ఉందో దీంట్లో 50% రికవరీ అయినట్లు యాక్చువల్గా. సో 50% రికవరీ అయినట్లు. సో మార్కెట్ ఏ రోజైనా కానీ ఈ లెవెల్స్ అంటే 24,467 ఒక ఇంపార్టెంట్ లెవెల్ ఉంది, అదేవిధంగా 24,540 ఒక ఇంపార్టెంట్ లెవెల్ ఉంది. ఈ 2 లెవెల్స్ మేజర్ క్రూషియల్ లెవెల్స్. సో వీటిపైన క్లోజ్ అయితే మళ్ళీ ఆల్ టైమ్ హైని రీటెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అదర్వైజ్ కన్సాలిడేషన్లోకి వెళ్ళే ఛాన్సెస్. నిన్న కూడా మనం అనుకున్నాం మార్కెట్స్ ఇక్కడ నుండి పెద్దగా ఫాల్ ఉండకపోవచ్చు, లేదు అంటే కన్సాలిడేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటిల్ అన్లెస్ మండే వచ్చిన లో పైన ట్రేడ్ అవుతున్నంత కాలం. ఒకవేళ ఆ లో బ్రేక్ అయితే మాత్రం మార్కెట్లో ఇంకొక 1,000 పాయింట్స్ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది. సో 23,900 కట్ అయితే మాత్రం మళ్ళీ 23,000 వరకు వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. సో 50% రీట్రేస్మెంట్ కోసం ఇప్పుడు మనం బిగ్ రౌండ్ నెంబర్ 24,500 రేపు కానీ ఎల్లుండి కానీ రీటెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ఓవరాల్ ఈరోజు అనాలిసిస్. సో తిరిగి మళ్ళీ మనం రేపటి అనాలిసిస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.